నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి, టీటీడీ అధికారులకు చంద్రబాబు సూచన. రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్. సీఎంపై పరువు నష్టం దావా వేస్తా, మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడి. నారాయణపూర్ దంతేవాడ ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టుల మృతి, అందులో 13 మంది మహిళా నక్సల్స్. గద్దర్ ఆట పాటల వల్లే తెలంగాణ కల సాకారం, గద్దర్ విగ్రహావిష్కరణ సభలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య. మేఘాలయలో ఆకస్మిక వరదలు, 10 మంది మృతి. డ్రగ్స్ డబ్బుతో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవాలని చేస్తుంది, ప్రధాని మోదీ ఆరోపణ. కొత్తగా వచ్చిన చట్టాల్లోని సెక్షన్లపై పోలీస్ అధికారులు పట్టు సాధించాలి, డీజీపీ జితేందర్ పిలుపు. హైడ్రో ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్ బెట్టింగ్ తో అప్పుల పాలు, ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబం. కాంగోలో ఘోర పడవ ప్రమాదం, 78 మంది జల సమాధి. శత్రువులను ఓడించి తీరుతాం, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. మతం, కులం, మనం ఎన్నడూ కలవని వారిని కూడా ద్వేషించేలా చూస్తుంది, సినీ నటుడు అజిత్. 1000 గోవులు ఇస్తా, టీటీడీ డైరీ పెట్టండి, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. క్రిస్టియన్తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాల, పవన్ కళ్యాణ్ పై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైట్. నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలో కొత్త ఎయిర్పోర్ట్లు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 18 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్, హైదరాబాద్ సైబర్ పోలీసుల వెల్లడి. మూసీ బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్, రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఆహార ధరలను పరిగణలోకి తీసుకోవాల్సిందే, ద్రవ్యోల్బణంపై మాజీ గవర్నర్ రాజన్ స్పందన. మరో 2 ఏళ్లలో 86,000కు బంగారం, మోతీలాల్ ఓస్వాల్ ప్రకటన. భారీగా పెరిగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడి. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం, ఒకే కుటుంబంలో 7గురు సజీవ దహనం. అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే చంద్రబాబు ధ్యేయం, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మంత్రులు రేప్ చేయబట్టే ప్రజలు రేపిస్టులుగా మారుతున్నారు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్.